శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 2 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపి ఆ తరువాత ఆయన తన ఛాంబర్కి అయితే వెళ్ళిపోయారు. ఆ 2 నిమిషాల్లో కూడా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతూ కనిపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అర్ధంతరంగా అసెంబ్లీని వీడి ఎందుకు తన ఛాంబర్కి వెళ్ళిపోయారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు, హాయ్ అండి. నమస్తే. ఈరోజు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం అసెంబ్లీలో 2 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గడిపారు. ఆ తర్వాత అసెంబ్లీని వదిలి ఆయన తన ఛాంబర్కి అయితే వెళ్ళిపోయారు. ఆ 2 నిమిషాల పాటు కూడా వైసీపీ నాయకులతో, వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతూ కనిపించారు. తర్వాత అసలు అసెంబ్లీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. ఏంటి అంత అర్ధంతరంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీని వీడి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సి వస్తే మనం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మానసిక క్షోభ ఆ రోజైతే ఏదైతే పడ్డారో దాని పర్యవసానమే ఈరోజు అసెంబ్లీలో వచ్చిన ఈ రిజల్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అని చెప్పి 2021లో నవంబర్ నెలలో సో అప్పుడు శపథం చేసి బయట రావటం కానివ్వండి, ఆ తర్వాత నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, నా కుటుంబ సభ్యులను దూషిస్తున్నారు, ఇది శాసనసభ కాదు, గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, నేను కౌరవ సభ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, గౌరవ సభకి మళ్ళీ వస్తాను అంటూ ఆయన ఆ రోజు శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకొని ఈరోజు గౌరవ సభలో ఆయన అడుగుపెట్టారు. అలా ఆయన అడుగు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆబ్వియస్లీ ఎలా అనిపిస్తుంది? ఆయన శపథం నెరవేర్చుకొని వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అది కూడా కాకుండా ఆయన ఒక సీఎం హోదాలో కూర్చొని ఆయన చెంచాలతో అంతా మాట్లాడిచ్చాడు కదా, మినిస్టర్స్తో అంతా నోటికి వచ్చిన విధంగా అవహేళన చేస్తూ ఆయన ఎక్స్పీరియన్స్కి, ఒక వయసుకే కానీ, ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన సీఎంకే కానివ్వండి, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీలో కూడా సీనియర్ రాజకీయ పొలిటీషియన్, అలాంటి వ్యక్తిని ఆ రోజు అక్కడ, ఆ రోజే కాదు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిన 3 సంవత్సరాలు కూడా అదే రకమైన బాధపడ్డారు అక్కడ. సో ఆ రకంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు ఆడ నవ్వుతూ వాళ్ళు చేసిన హావభావాలే కానివ్వండి, అవన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనిపించదు? ఆయన చేసిన తప్పులు కూడా గుర్తొస్తుంటాయి అక్కడ వెళ్ళినప్పుడు. అవన్నీ ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఆయన ఆయనకి మెమరీలు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఎంత షేమ్గా ఫీల్ అవ్వాలి. యాక్చువల్లీ అయితే జనరల్ ఎవరు ఏ పర్సన్ అయినా కూడా నార్మల్గా, అంటే నార్మల్ పర్సన్స్ అంత అహంభావం అయితే చెప్పలేం కానివ్వండి, ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా కానీ నేను ఆ రోజున ఇలా చేశాను, నేను ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చున్నాను, వాళ్ళని నేను ఇలా మాట్లాడించాను అనేది ఆ పిక్చర్, ఆ సీన్ చూడంగానే అపోజిషన్ లీడర్స్నే కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను చూడంగానే ఆయన మైండ్లో అది చక్రం తిరిగిపోవాలి. మామూలు వాళ్ళకైతే అలాగే ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలాంటిదో మనకు తెలియట్లేదు, తెలిసిందే కదా, అహంభావం. సో ఆ రకంగా ఆ రోజు ఆయన్ని అవమానించటమే కానివ్వండి, లోకేష్ గారిని ఒక ఎమ్మెల్యే హోదాలో నువ్వు ఏ రోజు కూడా నువ్వు అసెంబ్లీకి రాలేకపోయాడనే ఒక అవహేళనగా మాట్లాడిన కోడాల నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అసెంబ్లీలో లేరు. కానీ అంత భారీ మెజార్టీతో మంగళగిరిలో 91,000 మెజార్టీతో ఆయన గెలిచి వాళ్ళకందరికీ చంపపెట్టులాగా ఒక సమాధానం చెప్పగలిగారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసిన, నేను నమ్మేంత వరకు ఒక తండ్రి కొడుకు ఏ రోజు ఒకే అసెంబ్లీలో ఇలా లేరేమో అనిపించింది ఈరోజు చూసిన ఆ సన్నివేశం చూసిన. సో ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ తల్లిని మాట్లాడింది మాటలకే కానివ్వండి, వాళ్ళ తండ్రి పడ్డ క్షోభకే కానివ్వండి, లోకేష్ గారు ఈరోజు హుందాగా వాళ్ళ నాన్నగారిని అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన అక్కడ ఉన్నప్పుడు కొడుకు ప్లేసే తీసుకోనివ్వండి, లేకుంటే ఒక సగటు మినిస్టర్గా కూడా తీసుకోనివ్వండి, పార్టీలో ఆయన ఒక నాయకుడి లాగానే కూడా. కానీ ఆ క్రెడిట్ లోకేష్ గారికి కూడా వెళ్తుంది. ఎందుకంటే ఏ రకంగా ఆ కుటుంబానికి పడ్డ మాటలే కానివ్వండి, ఆ మాటలతో వాళ్ళ పడ్డ మానసిక క్షోభే కానివ్వండి, ఈరోజు వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టింది.
సో ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు అని అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో ఉన్నాడు. సో ఆయనకి యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యేలు కూడా అందరూ గెలిచిన వాళ్ళు. ఆ స్థాయిలో కూడా నీకు ఎమ్మెల్యేలు లేరు కదా జగన్మోహన్ రెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని వీడి వెళ్ళడానికి కారణం అవమాన భారం అంటారా? అవమాన భారం అనేది ఎవరు అవమానించాల్సిన పని లేదు. మనిషి అన్న వాడికి వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి అక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. మనస్సాక్షి అనేది ఉంటాయి ఖచ్చితంగా. ఎట్లాంటి క్రూరంగా ఆలోచించే వాడికైనా కూడా మనస్సాక్షి అనేది వాళ్ళకి ఇన్నర్ వే అనేది ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటారు. సో అదే వాళ్ళకి అక్కడ అనిపిస్తుంటుంది. అక్కడ ఎవరు ఏమి అనాల్సింది, మళ్ళీ అక్కడ ఎవరు ఏమీ అనలేదు ఆయన్ని. అదే జగన్మోహన్ రెడ్డి అట్లాంటి ప్లేస్లో అలాంటి ఇదిగాను ఉంటే చాలా మాట్లాడేవాళ్ళు, చాలా అవహేళన చేసేవాళ్ళు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా అతన్ని ఏమీ మాట్లాడలేదు. ఆయన్ని హుందాగానే చూశారు, వెళ్ళిపోయాడు. ఆయన అంతటా ఆయనే వెళ్ళిపోయాడు. కానీ మరి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయనకి మనస్సాక్షి ఉండాలి కదా. ఆయన్ని చేసిన పనులు అలాంటివి కదా, చేసినవన్నీ రిపీట్ ఆయనకే వచ్చాయి కదా. ఆయన ఏవైతే చేశాడో అవన్నీ ఆయన్ని ఆ స్థానంలో ఉంచలేకపోయాయి. ఆయనకి ఆ గౌరవం తీసుకోలేకపోయాడు. ఆయన ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయ్యాడు. గౌరవం ఇస్తే ఎవరైనా తీసుకుంటారు కదా, ఆయన ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ఆయనకు వచ్చిన మెజారిటీని బట్టి ఆయనకి ఫ్రంట్లో కూర్చోబెట్టాలా, ఆయనకు వెనకాల కూర్చోవాలా అనేది ఒకటి ఉంటుంది. సో ఆయన అపోజిషన్ కాదు. సో ఆయన బ్యాక్ బెంచ్ స్టూడెంటే. అక్కడ బ్యాక్ బెంచ్ స్టూడెంటా? ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో ఇంకొకటి ఆయన అసెంబ్లీ వరకు లోపలి వరకు కారులో వచ్చే అవకాశాలు లేదు. అందరూ ఎమ్మెల్యే లాగా ఎక్కడో కారు పెట్టి నడుచుకుంటా రావాలి. ఆ వెనకదారి నుంచి రావటమే కానివ్వండి. ఈరోజు ఆ పేరు, ఆయన పేరు పిలవంగానే అప్పటి వరకు కూడా లోపలికి రాకుండా ఆయన నెంబర్ వచ్చేటప్పుడు వరకు అప్పుడే లోపలికి రావటం కానివ్వండి, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి చేసిన దానికి విధి అనేది ఒకటి ఉంటుంది. అదే రివర్స్ అయింది. అంతేగాని అక్కడ ఆయన ఎవరు ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ మాట్లాడలేదు కూడా. ఆయనకు అనిపించాలి అది మనము ఏదైతే చేసామో అది మనకు జరిగింది. మనం అపోజిషన్ వాళ్ళకి మనం బలవంతంగా మన చేతితో మనం మాట్లాడడం, మనం చేసాం, మనం చేయించాం. కానీ ఈరోజు ఏదైతే ఉందో టైం అనేది వస్తుంది, ఖచ్చితంగా అది మనలో జరుగుతుంది, మనకు జరుగుతుంది అనే ఆలోచన ఆయనకి రావాలి. లత గారు, ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డిని స్టూడెంట్ని చేశారు, ఆ స్టూడెంట్ని కూడా బ్యాక్ బెంచ్లో కూర్చోబెట్టారు ఏంటి? అంతే కదా, అధికారం లేనప్పుడు, అధికారంలో కాదు అపోజిషన్ లేనప్పుడు. అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్నారు కదా, దానికి అడుగుతున్నా. అంతే, బ్యాక్ బెంచ్ లో కూర్చోవాల్సిందే కదా. ఆయన ఎందుకు ఫ్రంట్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంటది? మరి ఎందుకు ఆయన స్టూడెంట్ని చేశారు? బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్నాం. దానిలో కూడా ఏదో అర్థాలు తీయాలని అనుకుంటే ఎట్లాగని మీరు దానిలో అదేమీ లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డిని మాస్ ర్యాగింగ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అలాంటిది ఏముంటుందండి, అలాంటి ర్యాగింగ్లు చేసే అలవాట్లు మాకు లేవు. టీడీపీ వాళ్ళం మేము, అదొకటి గుర్తుపెట్టుకోండి. మా నాయకుడు అట్లాంటి ర్యాగింగులు చేయండి, అవహేళన చేయండి, వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడండి అనే అలాంటి గైడెన్స్ మాకేమీ ఉండవు. మాకున్నది సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఆ రోజు జరిగిన విషయాలు ఏంటి, ఇప్పుడు జరిగిన దానికి విషయాలు ఏంటి, దాని గురించి వివరిస్తున్నానే కానీ ఆయన ఏదో కించపరచాలనే ఉద్దేశం అయితే మాకేమీ లేదు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీ సెషన్స్కి వచ్చే అవకాశం ఉందా లేదా? ఈ రోజు జరిగిన విషయం చూస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, రానున్న రోజుల్లో అసలు అసెంబ్లీకి అడుగుపెట్టే అవకాశం లేదంటారు ఆయన? ఆయనకి మీరు ఒకటి గుర్తించండి, 2014లో అపోజిషన్గా ఆయనకి మెజారిటీ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అపోజిషన్ లీడర్గా ఆయనకి ఆ స్థానం ఉంది. ఆ రోజే ఆయన రాలేదు కదా. సో తర్వాత అసెంబ్లీలో కూడా ఎక్కువ రోజులు ఎక్కడ నడిపించాడు? ఆయన సీఎంగా ఉన్నా కూడా ఏం నడిపించలే పెద్ద. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయినా కూడా అలాంటి టైంలో ఇప్పుడు అసలు వస్తాడా? ఇప్పుడు అసలే రాడు. సో ప్రమాణ స్వీకారానికే 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక 2-3 చేసే వరకైనా కూర్చొని ఉండాలి. ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళకి. సో వాళ్ళ ఎమ్మెల్యేలు చేసే వరకైనా కొంతమందిని చేస్తారు కదా, అప్పటి వరకైనా కూర్చొని ఉండాలి. ఆ ఓపిక కూడా లేదు ఆయనకి. అంటే ఆయనలో అక్కసుని అక్కడ అసెంబ్లీలో మొత్తం ఆయనకి అపోజిషన్ పార్టీ అనుకుంటాడు కదా. ఆయన ఇప్పటికైనా కూడా నేనే పెద్ద గొప్ప అనుకునే ఫీలింగ్ ఉన్న నాయకుడు. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడని భావిస్తుంటాడే మీరు చెప్పిన దాని ప్రకారంగా? ఆయన ఆలోచన విధానం అట్లాగే అనిపిస్తుంది కదా. నాకు కారు అసెంబ్లీ వరకు రావాలి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి
కంప్లైంట్లో ఇది లెటర్ పెట్టుకోవటమే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగితే ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి ఎలాంటి ఇది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుందో అదే ఉంటుంది. సో నేను అపోజిషన్ లీడర్ లాగా ఉండాలని అడిగితే ఎవరి మటుకు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు కదా. దాన్ని కక్ష సాధింపు కూడా కాదు కదా. ప్రోటోకాల్లో ఏదైతే మీకు వర్తిస్తుందో అదే చేస్తారు. అందుకని నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఆయన అదే స్థాయిలోనే ఆలోచిస్తున్నాడు అనే దానికి రీజన్ అది. అంతేగాని మీరు ఇంకా వేరేగా ఆలోచించకండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.